నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు ప్రకటించకపోయినప్పటికీ హడావుడి ఎన్నికల ప్రచార సరళి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పార్టీ ఒకవైపు నుంచి ప్రణాళికల్ని అమలు చేస్తూ పోతుంటే దానికి కౌంటర్గా విపక్షాలు కూడా అంతే యాక్టివ్ ప్లాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. మొత్తం 175 నియోజకవర్గాలు కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పర్యటించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దీనిలో తొలి అడుగుగా భీమవరం నుంచి పర్యటన మొదలవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఈ పర్యటన రద్దయింది. దీని తర్వాత 4 రోజుల పాటు వరుసగా ఉభయ గోదావరి జిల్లాల ప్రణాళిక ఉంది. మరి దాని భవిష్యత్తు ఏంటి? అసలు జనసేన అధినేత పర్యటనకు వస్తున్నటువంటి ఆటంకాలేంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అరుణ్ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ్ గారు, ఏంటి ఇవాళ భీమవరం నుంచి టూర్ మొదలైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి విభజిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో రోజుకొకటి రివ్యూ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ప్లాన్ పెట్టుకున్నారు. అది కూడా గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ అనేటువంటి నినాదం, ఇది బాగా వినిపిస్తున్నటువంటి మాట. అనూహ్యంగా పర్యటన రద్దయింది. ఏంటి రీజన్స్ ఏంటి? స్పెసిఫిక్గా ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళితే 100% వైసీపీ ఊహించిన దానికన్నా ఘోర పరాభవం చెందిద్ది అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. అందుకే ఆయన నా ఓటమికి అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వేయించుకున్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనుకున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్ ప్రకారం ప్రతి నియోజకవర్గాన్ని, అంటే ఒక్క రోజులో 3 నియోజకవర్గాలు ఒక జిల్లాకు వచ్చి పర్యటించాలి హెలికాప్టర్ ద్వారా ఆయన పెట్టుకున్న ప్రచార షెడ్యూల్. ఆ విధంగా అన్ని 175 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలు కూడా సందర్శించి ఆయన ప్రచారం చేసిన తర్వాత ఆయన పోటీ చేసిన నియోజకవర్గానికి కన్ఫైన్ అయ్యి అక్కడ ఆయన ప్రచారం చేసుకోవాలని చెప్పేసి అనుకున్న షెడ్యూల్. దాన్ని యథావిధిగా జరగనిస్తే ఎక్కడ కూటమి భారీ విజయం సాధిస్తుందని భయపడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలను ఆపించడానికి ఎక్కడా లేని రూల్స్ ని తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా అతను కక్షపూరితంగా వాడుకుంటూ ప్రజల కోసం కాకుండా R&B శాఖను ప్రయోగించి హెలిప్యాడ్ కి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశాడు. దీంట్లో 3 కుట్రపూరితమైన అంశాలు ఉన్నాయి. ఫస్ట్ది, ఆయన ఎన్ని నియోజకవర్గాలు తిరగకూడదు అన్నది ఒక ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు. రెండోది, రోడ్డు ద్వారా వెళితే రోజుకి ఒక సభకి వెళ్ళడం కూడా జనసందోహంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సభకు అటెండ్ అవటమే టైం ప్రకారం కాకుండా లేటుగా అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రజలని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజల్లోకి పార్టీని వెళ్లకుండా చేయాలన్నది రెండో ఉద్దేశం. 3, ఎలక్షన్ హీట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి భద్రతా బలగాలన్నీ కూడా ఎన్నికల విధుల్లో ఉండుంటాయి నిమగ్నమయ్యి. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద రోడ్డు ద్వారా ప్రయాణించేలాగా చేసి అభిమానులు అలాగే కార్యకర్తల ముసుగులో మోకల ద్వారా దాడి చేయించాలన్నది 3వ అంశం. జగన్మోహన్ రెడ్డి యొక్క కక్షాపూరితమైన దాడిపూరితమైన రాజకీయాలు మనం చూసే ఉన్నాం కాబట్టి గతంలో. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రధానమైన రాజకీయ శత్రువుగా భావిస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఏదో విధంగా భయపెట్టాలి, లేదంటే ఆయన మీద దాడి చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాబట్టి హెలికాప్టర్ ప్రయాణం అనేది ఆపేసి రోడ్డు ద్వారా ప్రయాణం చేసేలాగే చెయ్యాలి అని చెప్పేసి కంకణం కట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒకటి, హెలికాప్టర్ ప్రయాణం అనేది చాలా సహజం. ఎలక్షన్స్ సమయంలో అన్ని పార్టీలు ఉపయోగిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో కూడా క్యాంపెయిన్ చేసేటువంటి క్రమంలో హెలికాప్టర్ను వినియోగించారు. స్పెసిఫిక్గా అనుమతి లేదు. ఇప్పుడు భీమవరం దగ్గర ఏదో విష్ణు కాలేజ్లో ల్యాండ్ అవ్వాలి, అక్కడ హెలిప్యాడ్ ఉంది, దానికి ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ఆరోపణ. మరి రీజన్స్ ఏదో ఒకటి స్పెసిఫిక్ రీజన్ చెప్పాలి కదా, ఎందుకు ల్యాండింగ్ ఇవ్వట్లేదు? దీనిపైన క్లారిటీ ఉందా జనసేన పార్టీకి కానీ, లేదా అధికారుల నుంచి వివరణ కానీ వచ్చిందా? విష్ణు కాలేజ్ లో ఆల్రెడీ ఇప్పటి వరకు 50 చాపర్లు, అంటే 50 బిజినెస్ కి సంబంధించిన లేదంటే విఐపీస్ కి సంబంధించినటువంటి హెలికాప్టర్లు ఇప్పటి వరకు ఆ గ్రౌండ్ లో 50 వరకు ల్యాండ్ అయ్యాయి. 50 వరకు కదా, ఎగ్జాక్ట్ గా 50 ల్యాండ్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ల్యాండ్ అయితే 51ది. కానీ R&B శాఖ ద్వారా మేము పెట్టిన పర్మిషన్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, దూరంగా ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కి ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కనుక అవకాశం ఇస్తే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే క్రమంలో ఆ బిల్డింగ్ వల్ల ఇబ్బంది ఏర్పడవచ్చు. అయితే ఆ బిల్డింగ్ కి ఏర్పడచ్చు, లేదంటే ఆ బిల్డింగ్ వల్ల చాపర్ కి ఏర్పడచ్చు. కాబట్టి దాని మూలంగా మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి R&B శాఖ ద్వారా నోటీసులు ఇష్యూ చేశారండి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గాన్ని వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? మీరు విశ్లేషించారు. బట్ దానికంటే కూడా రోడ్డు మార్గాన్ని వెళితే పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్తారు, పాదయాత్ర చేస్తాను, జనక్షేత్రంలో ఉంటాను అనేటువంటి మాటలు కూడా చెప్తున్నారు. ఇంకా ఎక్కువగా ప్రజలతో కనెక్టివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా హెలికాప్టర్లో వెళ్ళే కంటే. బహుశా అది కూడా మెయిల్ చేస్తున్నటువంటి చర్యగానే చూడొచ్చేమో.
ఇప్పుడున్న ఈ 2 నెలల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గం ద్వారా కనుక ప్రయాణిస్తే తక్కువ నియోజకవర్గాల్లో ప్రజలను మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కలవగలరు. పైగా మిగతా అభ్యర్థుల నియోజకవర్గాల్లో ప్రచారంతోనే పవన్ కళ్యాణ్ గారికి టైం సరిపోతుంది. ఆయన నియోజకవర్గంలో ఆయన ఎక్కువగా పర్సన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి, సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలకి హామీ ఇచ్చి ఓట్లు రాబట్టుకోవడానికి సమయం అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ మార్గం ద్వారా ప్రయాణించి బహిరంగ సభలు అనేవి కండక్ట్ చేసి అక్కడ మాత్రమే కార్యకర్తలతోటి అలాగే క్యాడర్ తోటి అక్కడున్న ప్రజలతోటి మాట్లాడి దాని ద్వారానే నియోజకవర్గాలన్నీ కవర్ చేసి సెలెక్టివ్ గా కొన్ని నియోజకవర్గాలు మాత్రమే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి, అంటే కొన్ని ఏవైనా టిపికల్ గా ఉన్నాయి లేదా ఇక్కడ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 100% ఆయన త్రూ వాక్ ఆర్ త్రూ వెహికల్ వస్తేనే ఇక్కడ జనాలు ఓన్ చేసుకుంటారు, ఆయన అవసరం ఉంది ఇక్కడ కంపల్సరీగా అనుకున్న నియోజకవర్గాలు కొన్నింటికి ఎక్కువ టైం కేటాయించాలి అని చెప్పేసి ఎన్నికల షెడ్యూల్ ఆయన ప్రవేశపెట్టుకున్న అంశం. కానీ ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని సిద్ధం చేశారు, దాని ద్వారానే ప్రచారం జరుగుతుంది, యుద్ధం మొదలవుతుంది అనేటువంటి ప్రకటనలు కూడా జనసేన పార్టీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వారాహిని పక్కన పెట్టి హెలికాప్టర్లు తీసుకోవడం అనేది కూడా కొంత విచిత్రంగా అనిపిస్తున్నటువంటి అంశంగా కనిపించట్లేదా? వారాహి అనేది చెప్పాను మీకు ఇందాక, స్పెషల్ నీడ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన నియోజకవర్గాలు కంపల్సరీగా అని చెప్పేసి, అట్లాంటి నియోజకవర్గాలకు కంపల్సరీగా వారాహి యాత్ర అనేది ఫర్దర్ గా కొనసాగింది ఎలక్షన్ టైంలో. కానీ 175 నియోజకవర్గాల పర్యటన అనేది ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి త్రూ వారాహి సాధ్యం కాని విషయము, పైగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి క్లియర్ గా హెలికాప్టర్ ఎంచుకోవడం జరిగిందండి. కానీ ఒకటండి, ఇప్పుడు 175 నియోజకవర్గాలు అసలు ఎందుకు పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే మిత్రపక్షంగా ఆల్రెడీ ఒక పెద్ద పార్టీతో ఒక కాంబినేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూడో పార్టీ కూడా వస్తుందని చర్చ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో అక్కడే ప్రచారం చేస్తారు అనుకున్నారు. అంటే కామన్గా ఒక కామన్ సభలో, అంటే అందరూ కలిసి చేసేటువంటి సభలకు సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. కానీ సడన్గా 175 నియోజకవర్గాలు అనేటువంటి పాయింట్ ఎందుకు వచ్చింది? 175 నియోజకవర్గాల్లో ఎందుకు పర్యటించాలి అనుకోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా 2 పార్టీల నుంచి కూడా నిలబడ్డ అభ్యర్థికి ఓట్ అనేది కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళితేనే ఓన్ చేసుకునే సిచ్యువేషన్ చాలా వరకు ఉంటుంది. ఒక సామాజిక వర్గం బేస్ చేసుకున్నా, అభిమాన సంఘాలు బేస్ చేసుకున్నా, క్యాడర్ బేస్ చేసుకున్నా, పవన్ కళ్యాణ్ గారు వెళితే ఒక అభ్యర్థిని అక్కడ కలిసి పరిచయం చేస్తే ఆయన ఓన్ చేసుకునే విధానము వేరుగా ఉంటుంది డెఫినెట్ గా. అది ఫస్ట్ విషయం. రెండోది, రాష్ట్ర నలుమూలలా ఉన్న సమస్యలు ఏంటివి అనేవి క్లియర్ గా ఈ టైంలో ఇప్పటికి కూడా ఏం పెండింగ్ ఉన్నాయి, రేపొద్దున గవర్నమెంట్ వస్తే త్వరితగతిన మనం ఏ విషయాన్ని ప్రజల కోసం చేయాలి, ఇమీడియట్ గా చేయాల్సిన ఇష్యూస్ ఏమున్నాయి అనే వాటన్నింటి గురించి కూడా అవగాహన కోసము 175 నియోజకవర్గాలు ఇప్పుడు ఆయన పర్యటించాలనుకుంటున్నారు. డెఫినెట్ గా రేపు ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటున్నాం కాబట్టి, గతంలో లాగా మద్దతు ఇచ్చి మాత్రమే ఊరుకోవట్లేదు కాబట్టి ఈ రోజు పోటీలో ఉంటున్నాము, అధికారంలోనూ అలాగే ప్రభుత్వంలోనూ భాగస్వామ్యం తీసుకుంటున్నాం కాబట్టి రేపు వస్తే మనం ఏం చేయాలి, ఏ ప్రాంతంలో ఇమీడియట్ గా మనం చేయాల్సినవి ఉన్నాయి, ఏ ప్రాంతంలో కొంత టైం తీసుకొని ప్రణాళికబద్ధంగా చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి దాని సమస్యల ఐడెంటిఫికేషన్ కోసం క్లియర్ గా తిరగాలని డిసైడ్ చేసుకున్నారు. ఇంకోటి, అసలు తెలుగుదేశం పార్టీతో ఎక్కడెక్కడ పొత్తు, ఎక్కడెక్కడ నియోజకవర్గాలు బదలాయింపు అనేటువంటి విషయంలో స్పష్టత వచ్చిందా? కాపు సంక్షేమ సేన నుంచి హరిరామ జోగి గారు రోజు ఒక లెటర్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు, అందులో ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు కూడా ఒక గందరగోళం, అంటే ఎన్ని సీట్లు ఎక్కడ పోటీ చేస్తారు, ఆయనేమో ఒకేసారి 60 సీట్లు 70 సీట్లు అని ఫైనల్గా 20 సీట్లు 30 సీట్లు అనేటువంటి చర్చ దగ్గరకు వస్తే ఇది పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదా? ఇక్కడ హరిరామ జోగి గారు రాస్తున్న ఉత్తరాలను నేను తప్పు పట్టట్లేదు క్లియర్ గా, కానీ అది జస్ట్ రాయపాటరుణ వాయిస్, జస్ట్ రాయపాటరుణ లాంటి అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్లు ఉండే మనసులో ఉన్న భావజాలం అలాంటిదే హరిరామ జోగయ్య గారు మనసులో నుంచి బయటకు వచ్చి ఉత్తరాల రూపంలో వెలువడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానుల కోసము, నాయకులు పదవులు ఇవ్వడం కోసము, కులాలకు పదవులు ఇవ్వడం కోసము పార్టీ పెట్టల. క్లియర్ గా ఆయన రాష్ట్ర నలుమూలలో ఉన్న అన్ని రకాల కులాలను అభివృద్ధి పదవి వైపు తీసుకెళ్ళడానికి పార్టీ పెట్టాడు. అందులో భాగంగా ఒంటరిగా ఆయన వెళితే ఆయన బలం సరిపోక మళ్ళీ మరొక అరాచకపు అది మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఒక అరాచకపు పరిపాలన చేస్తున్న వ్యక్తిని దించడంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అనేది ఆయన ఎజెండాగా భావించారు. కాబట్టి క్లియర్ గా హరిరామ జోగయ్య గారు ఉత్తరాలను పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఢిల్లీ టూర్ పైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఢిల్లీ టూర్ పక్కన పెట్టి ఇప్పుడు సడన్ గా యాత్రల కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? ఢిల్లీ టూరు అనేది క్లియర్ గా పొత్తులో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిర్చడం భాగంగానే ఢిల్లీ వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ అమిత్ షా గారు కూడా ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన ఒక మీడియా కొంత సమాచారాన్ని షేర్ చేసిన విషయం మనం చూసాము.
అందులో భాగంగానే కూడా ఇప్పుడు అభ్యర్థుల్ని ఈ రోజు కలిసి గోదావరి జిల్లాలో మాట్లాడుతున్న విషయాలు కూడా బీజేపీ కొన్ని ప్రపోజల్స్ పెట్టింది అని చెప్పేసి మాకు అన్అఫీషియల్ గా తెలిసిన విషయం. ఆ ప్రపోజల్స్ తగ్గట్టుగా పార్టీ క్యాడర్ తో కూడా డిస్కషన్ చేసిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండిద్ది అని చెప్పేసి ఇప్పుడు చేసుకున్న ప్రణాళిక పూర్తిగా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేయాలని ప్రయత్నం చేశారు. అది యాజ్ ఈజ్ గా భీమవరంలో క్యాన్సిల్ అయినా సరే వాళ్ళ మంగళగిరిలో జరుగుతుంది. సో అంటే ఇప్పుడు అమిత్ షా గారు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే మీద జనసేన క్యాడర్ అభిప్రాయాలు, లీడర్స్ అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రక్రియని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు ఈ యాత్ర ద్వారా. బట్ యాత్ర అయిపోయినా కానీ ప్రాసెస్ జరుగుతుంది, అంతేనా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు అభ్యర్థుల్ని ఎక్కడ ప్రకటించాలి, ఎవరు మన అభ్యర్థి పోటీ చేస్తున్నారు, ఏవి టీడీపీకి ఇస్తున్నాము, ఏవి బీజేపీ షేర్ చేసుకుంటుంది అనేది క్లియర్ గా కూడా క్యాడర్ తో మాట్లాడుకొని తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకొని, అలాగే ఇరు పార్టీలు కూడా ఒక వేదిక సాక్షిగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ప్రణాళిక జరుగుతుంది. అంటే ఒక రకంగా బీజేపీ డైరెక్షన్ ఇచ్చింది, అమలు చేసేటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అంటే ఒకటి సార్, బీజేపీ ఎక్కువ ఇరు పార్టీలు ఒప్పుకోలేనన్న సీట్లు అడిగితే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేయరు. కాబట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఫర్దర్ గా పవన్ కళ్యాణ్ గారిని పిలిపించారు, ఫర్దర్ గా బీజేపీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఫర్దర్ గా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇది సీక్వెన్స్. రైట్. ఇంకొకటి, మీరు ఇందాక యాత్ర రద్దు విషయంలో మాట్లాడుతూ ఒక మూడో పాయింట్ చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళితే ఆయన పైన ఒక దాడి చేసేటువంటి ఎత్తుగడ జరుగుతుంది. ఏంటి, దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ గతంలో చాలా సార్లు జరిగింది, ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎలాగా వస్తూ ఉంటాయో జనరల్ గా మాకు జరిగే విషయాలు మేము చెప్తూ ఉంటామండి. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి కొత్త కాదు, ఇప్పుడు జరగంది కాదు, గతంలో కూడా చాలా సార్లు జరిగిన విషయాలే. ఇప్పుడు పర్టికులర్ గా ఆయన డబ్బులు పెట్టుకొని ఆయన హెలికాప్టర్ లో తిరిగి ఆయన పార్టీ క్యాడర్ ఆయన కలుస్తానంటే, లేదు దూరంగా ఒక బిల్డింగ్ ఉంది, నాకు తాడేపల్లికి మంగళగిరికి మధ్యలో మాత్రం బిల్డింగ్లు ఏమి లేవు, అన్ని నేల గుడిసెలే ఉన్నాయి, నేను మాత్రం అక్కడికి తిరుగుతాను హెలికాప్టర్ లో, మీరు మాత్రం మంగళగిరి నుంచి భీమవరం హెలికాప్టర్లో వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక నిబంధన పెట్టి R&B శాఖ ద్వారా ఒక తప్పుడు నోటీసులు రిలీజ్ చేశారు అంటే దాని ఉద్దేశం ఏమై ఉండొచ్చండి? క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలకు దూరం పెట్టడంతో పాటుగా రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ గారు వెళితేనే మనం ఆయన మీద ఏమైనా ఈ ఎలక్షన్ టైంలో ఆయన భయపెట్టగలము, దాడులు చేయగలము అని చెప్పేసి ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ డిసైడ్ అవడమే కదా ఇట్లాగా. లేదంటే ఎందుకు ఆపారు పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్? ఎందుకు ఆగింది? 50 హెలికాప్టర్లు ఆ గ్రౌండ్ లో దిగినప్పుడు కనిపించిన బిల్డింగ్ R&B శాఖకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే మాత్రం ఎందుకు కనిపించింది? సో ఇదేమో నెక్స్ట్ లెవెల్ అథారిటీస్కి కంప్లైంట్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఇక లేదంటే ప్రభుత్వంతో అయిపోయింది కాబట్టి ఇక దానికి ఏమన్నా వీలైతే న్యాయ పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంటుందా? మా పార్టీ సైడ్ నుంచి లీగల్ టీమ్ ఆల్రెడీ ఫైట్ చేస్తోందండి. డెఫినెట్ గా దీని మీద మేము న్యాయస్థానాలకు వెళతాము. ప్రతిపక్షాలను ఈ విధంగా నిర్బంధించడం ఏంటి, ఇది నియంత పాలనలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, డెఫినెట్ గా మేము కోర్టులను ప్రశ్నిస్తాము, మాకు జరగాల్సిన న్యాయాన్ని మేము వచ్చేలాగా చేసుకుని తీరుతామండి. ఆల్రెడీ నిన్నే పార్టీ హ్యాండిల్ నుంచి అఫీషియల్ గా వచ్చేసింది, డెఫినెట్ గా దీని మీద లీగల్ గా పోరాటం చేస్తామని చెప్పేసి. ఇంకోటి, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఆయన ఉభయ గోదావరి జిల్లాలో షెడ్యూల్ చేసుకున్నారు. భీమవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లా అయిపోతే అమలాపురం జిల్లా, అంటే కోనసీమ జిల్లా అన్నారు, కాకినాడ జిల్లా అన్నారు, రాజమండ్రి జిల్లా, ఇవైనా హెలికాప్టర్ పర్యటనలు ఉంటాయా, లేదంటే వాటికి కూడా ఏమన్నా ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అనేది మా పార్టీ వైపు నుంచి కానివ్వండి, లేదంటే ప్రభుత్వం వైపు నుంచి కానివ్వండి రాలేదు. కేవలం భీమవరం సభకు సంబంధించి క్యాన్సిల్ చేశారు. భీమవరం సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయం తీసుకుని ఆల్రెడీ పార్టీ ఆఫీస్ లో చేస్తూ ఉన్నారు. ఫర్దర్ గా ఏంటి అనేది ఈ రోజు కార్యకర్తలు నాయకులతో మీటింగ్ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుని రేపు ప్రకటిస్తారండి. రైట్. థ్యాంక్ యూ అరుణ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ యాత్రలు చేసేటువంటి క్రమంలో ఆయన జనంతో ఎంత ఎక్కువ మమేకమైతే అంత ఎక్కువ నష్టం జరుగుతుందనేటువంటి అంచనాతోనే వైసీపీ నాయకత్వం అధికార యంత్రాంగాన్ని ప్రలోభ పెడుతుందని రాయపాటి అరుణ అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ జనం కోసం రోడ్డు మార్గాన్ని కనుక వెళితే ఆయన పైన దాడి చేసేటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.